అది నా ఇష్టం. అయినా నేను వెళ్తే మీకేంటి? ప్రతిరోజు నిద్ర మాత్రలు కలిపే శ్రమ తగ్గిందని సంతోషించండి. అంటే నేను నిద్ర మాత్రలు కలిపిన విషయం తెలిసిపోయిందా? మనోహర్, మనోహర్ ఆగు. మనోహర్, మన మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ రేస్ అయితే మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి, కానీ ఇలా వెళ్ళిపోతావా? చూడండి, మీరు నాతో ఎన్నిసార్లు గొడవ పడినా టీస్ చేసినా నేనెప్పుడు సీరియస్గా తీసుకోలేదే. కానీ మీరు చేసింది కరెక్ట్ కాదు. నా క్యారెక్టర్ని రాంగ్ అని డిసైడ్ చేసేశారు కదా, అది మాత్రం నేను తట్టుకోలేను, తీసుకోలేకపోతున్నాను. ఇందులో నీ క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికే ఉంది. ఒక ఆడపిల్లగా నా సేఫ్టీ గురించి ఆలోచించాను అనుకోవచ్చుగా. సేఫ్టీ? మీరు నాతో ఇన్ని రోజులుగా కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఏ రోజైనా మీతో నేను తప్పుగా ప్రవర్తించానా? అసలు తప్పుడు దృష్టితో చూశానా? పోనీ ఎప్పుడైనా తప్పుడు మాటలు మాట్లాడానా? చెప్పండి. మీరేదో తప్పుగా అన్నారనో చేశారనో కాదు, సెల్ఫ్ సెక్యూరిటీ చూసుకోవాలి అన్న ఉద్దేశంతో. ఓ, సెల్ఫ్ సెక్యూరిటీ, గుడ్. నా సెల్ఫ్ రెస్పెక్ట్ సంగతి ఏంటండి? చెప్పండి. ప్రతిరోజు నిద్ర మాత్రలు వేయటం అంటే నా నుండి మిమ్మల్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినట్టే కదా. అంటే నా మీద నమ్మకం లేదనే కదా. చూడండి, నమ్మకం లేని చోట ఏ రిలేషన్ పర్ఫెక్ట్గా ఉండదు. అది ఫ్రెండ్షిప్ అయినా కాంట్రాక్ట్ అయినా. ఎనఫ్. మీ దారి మీది, నా దారి నాది. ఫైన్, నేను చేసిన దానికి మీరు హర్ట్ అయ్యారు, సరే. మరి మీరు ఇలా సడన్ గా ఉన్నట్టుండి వెళ్ళిపోతే దేవకి మేడం వాళ్ళకి నీ సమాధానం చెప్పాలి. నిజం చెప్పండి. మేం భార్యాభర్తలం కాదు, ఉద్యోగం కోసం నాటకం ఆడామని చెప్పండి. మరి నా ఉద్యోగం? అది నాకు సంబంధం లేదు. ఎందుకు లేదు? నేను రాను అంటే నన్ను ఒప్పించి ఇక్కడి వరకు రప్పించింది నువ్వే. ఇప్పుడు సగంలో వెళ్ళిపోతావా? మాట తప్పుతావా? నిజమే, నేనే ఒప్పించాను, నేనే రప్పించాను. ఇప్పుడు నాకు నేనే వెళ్ళిపోతున్నాను. సో సింపుల్గా నన్నే బ్లేమ్ చేయండి. నన్ను చెడ్డవాడిని చేసి మీరు మంచివారిగా మేనేజ్ చేసి ఉద్యోగం చేసుకోండి. ఆడవాళ్ళు కదా, 2 కన్నీటి చుక్కలు కారిస్తే వాళ్ళే కరిగిపోతారు. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు చేసింది మాత్రం ఈ జన్మకి మర్చిపోలేను. గుడ్ బై. మనోహర్ గారు, ఇప్పుడు ఏం చేయాలి? నీ భర్త ఎక్కడ అని దేవకి మేడం అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? వచ్చింది. రామ్మా రా, నీకోసమే వెయిటింగ్. రా. అడగండి, అడగండి వదినా. అసలు మనోహర్ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు తిరిగి రానన్నాడు? ఎంత కోపం ఉన్నా భార్యనైతే వదిలేసి వెళ్ళాడు కదా. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది? అడగండి వదినా. ఏమైంది రాధా? గుడి నుంచి అంత హడావిడిగా ఎందుకెళ్ళావు? నిన్ను కూడా వదిలేసే అంత గొడవ ఏం జరిగింది? నీ మౌనం సమాధానం కాదమ్మా, మాట్లాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది నువ్వే. నన్ను క్షమించండి మేడం, నేను మీ అందరితో అబద్ధం చెప్పాను. నేను మనోహర్ భార్య భర్తలం కాము.
కోసం అలా నాటకం ఆడా. కానీ మేడం, నేనేది కావాలని మిమ్మల్ని మోసం చేయాలని చేయలేదు. నా కుటుంబ పరిస్థితుల్లో నేను అలాంటి నిర్ణయం తీసుకునేలా చేశాను. అబద్ధం చెప్పి మీ దగ్గర ఉద్యోగం సంపాదించాను తప్ప మిమ్మల్ని ఎప్పుడూ మోసం చెయ్యాలి అని అనుకోలేదు మేడం. నన్ను క్షమించండి. నన్ను తాకద్దు. నిన్ను నమ్మినందుకు ఎంత నమ్మక ద్రోహం చేశావు. అబద్ధాలతో భార్యాభర్తలనే నాటకంతో మా కళ్ళు కప్పేశావు. ఎంత మోసం. మేడం ప్లీజ్, నేను చెప్పేది వినండి. నన్ను నమ్మండి మేడం. ఆపు. నమ్మకం విలువ తెలుసా నీకు? నీ కుటుంబం కోసం ఇలా చేశావా? అదే నువ్వు నిజాయితీగా మేడం, నేను పలానా కష్టంలో ఉన్నాను, నాకు సాయం చెయ్యండి లేదా ఉద్యోగం ఇవ్వండి అని వేడుకునుంటే నేను ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేసుండేదాన్ని. ఇలా అపార్థాలు మోసాలతో సంపాదించిన డబ్బు మీ ఇంటికి కూడా మంచిది కాదు. మేడం, నాకు వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది మేడం. అవునా? పాపం. రేపు మా ఇంటినంతా దోచేసి వేరే గత్యంతరం లేక ఇలా చేశాను అని చెబుతావా? చాలే ఆపవమ్మా. అబద్ధం మాత్రం చెప్పిందంట, మోసం చెయ్యలేదంట. వెనకడికి నీలాడిదే. గొంతు కోసాను గాని ప్రాణం తీయలేదు అందంట. సార్, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. నీ తప్పు బయటపడ్డ తర్వాత ఒప్పుకోవటం గొప్ప అనుకుంటున్నావా రాధా? నిన్ను ఈ ఇంటి మనిషిలా ఆదరించాం, అభిమానం చూపించాం. మా అక్క బావ నిన్ను కూతురుగానే భావించారు. అలాంటి వాళ్లకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? ప్రతిరోజు ఈ ఇంటి ఉప్పు తింటూ కనీసం ఆ విశ్వాసమైనా చూపించలేకపోయావు. నిన్ను చూస్తుంటే మనుషుల్ని నమ్మాలంటేనే భయం వేస్తోంది. ఆ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా అసలు నిజం బయటపడింది. లేకపోతే ఇద్దరూ కలిపి ఏకంగా ఇల్లే దోచేసేవారు. అంత దారుణంగా మాట్లాడకండి ప్లీజ్. ఈ ఇల్లు నాకెంత ప్రేమనిచ్చిందో నేను అంతే అభిమానాన్ని చూపించాను. అందరినీ నా వాళ్ళు అనుకున్నాను. నా వాళ్ళు అనుకునే అంత ఈజీగా మోసం చేసావా అక్క? నేను నా సొంత అక్కగానే ఫీల్ అయ్యాను. నన్ను అన్నింట్లో ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి అక్క నాకుంటే బాగుండేది అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నీలాంటి చీటర్స్ ఏ ఇంట్లో ఉండకూడదు. వీళ్ళిద్దరి లావాదేవీల్లో ఆ మనోహర్ గారు కూడా టోపీ వేసి ఉంటుంది. అందుకే తేడా కొట్టి జంప్ అయిపోయాడు. నువ్వు కూడా అట్నుంచటే వెళ్ళిపోవాల్సింది. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చా? ఇలా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏడ్చి ఇక్కడే తెస్తాదామనా? రక్తం మరిగిన పులి అంత తేలిగ్గా వదులుతుందా? అలా కాదు మేడం, వేరే దారి లేక అలా చేశాను. మీరైనా చెప్పండి సార్. ఏం చెప్పమంటావమ్మా? నిన్ను నమ్మి నెత్తిన పెట్టుకుంది, నీకోసం పూజలు చేయించింది. నిన్ను సొంత మనిషిలా ఈ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం. ఇంత చేస్తుంటే అప్పుడైనా నీకు నిజం చెప్పాలని అనిపించలేదా? నీ అవసరం ఏదైనా కావచ్చు, కానీ అబద్ధం మాత్రం ప్రమాదకరం. ఒక్కసారి నమ్మకం పోయాక సంపాదించుకోలేం. ఇంకా తనతో మాట్లాడింటనయ్యా. ఇదిగో నీ లగేజ్ చూసుకుని మర్యాదగా పో. నువ్వు చేసిన పనికి ఇక్కడే కాదు ఇంకెక్కడ ఉద్యోగం రాకుండా చేస్తాను. సార్ ప్లీజ్ సార్, అంత పని చేయకండి సార్ ప్లీజ్. మేడం నా వైపు చూడండి.
నా కళ్ళలోకి చూడండి మేడం. అబద్ధం చెప్పాను అనే కానీ నేనెప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టేలా కానీ మీకు ద్రోహం చేసేలా ఏమైనా చేశానా? మేడం, ఒక ఆడపిల్ల బాధని అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్. మీ కూతురు లాంటి దాన్ని. చెయ్యి. నా కూతురుతో నీకు పోలికేంటి? చిన్న ఉద్యోగం కోసం ఎవరో పరాయి మగాడికి భారీగా నటించడానికి సిద్ధపడి ఇన్ని రోజులు అతనితో కలిసున్న నీలాంటి అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమని అర్థం చేసుకోవాలి? చూడు, ఎవరికైనా సరే క్యారెక్టర్ చాలా విలువైంది. అది కోల్పోయిన రోజు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. పోయి ఇక్కడి నుంచి. మేడం, మేడం, ప్లీజ్ మేడం, మేడం. శేషు, వదినా. ఇక ఈమె నా కళ్ళ ముందు కనిపించకూడదు. లగేజ్ తీసి బయట పడేసేయండి. మేడం, చెయ్. నాతో మాట్లాడు. మేడం, సార్, సార్, మీరైనా చెప్పండి సార్. సార్, ప్లీజ్ సార్, మేడంకి చెప్పండి సార్. ఇంకా చూస్తావేంటమ్మా? పద బయటికి, పద. నడు, పద. పద. మేడం, మేడం, సార్. నాదన్నదేది నీతో రాలేను అంది, రాసుందిలే ముందే ఈ సమయం పదని పయనం నీ కొన్నాళ్ళు ఇదే ఏం చూస్తున్నావు? వెళ్ళు. విడిచెళ్ళిపోతూ చూసింది చాలు, బయలుదేరు. ప్రాణము కను తెరిచి మూసేటి ఆటే కదా, కన్నీరుగా జారిపోయే కదా. వీళ్ళింకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయడం లేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగిందన్నయ్య. అవును, ఒక్కదానివే వచ్చావే? మీ ఆయన ఎక్కడా? అడిగేది నిన్నేనమ్మా. అలా మౌనంగా ఉంటే ఎలా? నీకు మనోహర్కి ఏమైనా గొడవ జరిగిందా? పోనీ అసలు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడున్నాడో అన్నా నీకు తెలుసా? తెలీదు కదా. భర్త ఎక్కడున్నాడో భార్యకి తెలీదు. ఆ భర్త ఏమో ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా అసలు తిరిగి రాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరుగుతోంది? భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు ఎంత కేరింగ్గా ఉండాలి. నిజంగా భర్త అయితే నిన్నిలా వదిలేసి వెళ్ళిపోతాడా? అసలు మీరిద్దరూ భార్యాభర్తలేనా? శేషు, అది కాదన్నయ్య.
మనం భార్యాభర్తలకి ఎందుకు ఉద్యోగం ఇచ్చాం? ఇద్దరూ కలిసి సఖ్యతగా ఇన్స్టిట్యూట్ ని ఇంప్రూవ్ చేస్తారని. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే వీళ్ళ పనిలో ఏం అండర్స్టాండింగ్ ఉంటుంది? వీళ్ళ వల్ల మనకేం ఉపయోగం ఉంటుంది అన్నయ్య? శేషు నువ్వాగు. ఏమైంది రాధా? నాకైనా సమాధానం చెప్పు. మనోహర్ ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది కూడా నిన్ను వదిలేసి. ఏం జరిగింది? ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా ఇది చిన్న విషయం అయితే కాదు. ఇక సైలెంట్గా ఉండి లాభం లేదు. మేమిద్దరం భార్యాభర్తలం అనేది అబద్ధమని, ఉద్యోగం కోసమే ఇలా నాటకం ఆడేమన్న నిజం మేడంకి చెప్పేయాలి. మేడం మోసం అనుకోవచ్చు, కానీ నా పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాను. ఐఎమ్ సారీ మేడం. నేను మీతో ఒక రాధా, రాధా, వారం రోజుల నుంచి ఒకటే గోల్ చేస్తున్నావు కదా. ఇదిగో నీకు ఇష్టమైన తాటి ముంజలు నీకోసం అదే పనిగా సిటీకి కాస్త దూరంలో ఉన్న విలేజ్కి వెళ్ళి తీసుకొచ్చాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పైగా సీరియస్గా ఉన్నారు. ఎనీథింగ్ రాంగ్? ఏం లేదు మనోహర్, నువ్వు ఇంట్లో కనిపించలేదు. నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. రోషన్ నువ్వేమో కోపంగా వెళ్ళావని చెప్పాడు. అందుకే మీ ఇద్దరికి ఏమన్నా గొడవ జరిగిందేమో అని రాదని అడుగుతున్నాం. ఇంతలో నువ్వు వచ్చేసావు. అవును సార్, గొడవ జరిగింది. అసలు పెళ్ళాలతో మొగుడు గొడవ లేనిది ఎప్పుడు సార్? మార్నింగ్ బెడ్ కాఫీ నుండి నైట్ నిద్రపోయే వరకు ఏదో ఒక విషయంలో గొడవ పట్టడం వీళ్ళకి మావులే కదా. లాస్ట్ వీక్లో ముంజలు తినాలని చెప్పి అడిగింది. వర్క్లో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. నేను పట్టించుకోలేదు. అందుకే రాత్రి దాని కోసమే నా మీద ప్రేమ లేదు, కేరింగ్ లేదని ఓ గొడవ చేసింది. అందుకే ఎలాగైనా దూరం వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇంకా ఫోన్ అంటారా, ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్, అంతే. అలాగా? మరి మా రోషన్తో తిరిగి రాను అని కోపంగా ఎందుకు చెప్పావు? ఓ అదే, రోషన్ ఎప్పుడు ఏదో యాక్టింగ్ అని సినిమా క్యారెక్టర్లని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కదా. నా యాక్టింగ్ నిజమో అబద్ధమో కనిపెడతాడో లేదో చూద్దామని ఒక ప్రాంక్ చేశా. యా, రోషన్ నమ్మేశాడు. అయితే నేను మంచి యాక్టర్నే అన్నమాట. ఊరుకో బావా, నీ యాక్టింగ్ నిజం అనుకుని ఎంత కంగారు పడ్డానో తెలుసా? రియలీ? అయితే రేపటి నుంచి నేనే నీకు యాక్టింగ్ క్లాసెస్ ఇస్తా. అంతా బాగానే ఉంది కానీ రాధెందుకు డల్లుగా ఉంది? తను కూడా నువ్వు వెళ్ళిపోయావని ఎందుకు నమ్మేసింది? తనని సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వెళ్ళాను కదా. పైగా ఇవన్నీ విని ఏవేవో ఊహించుకొని అలా అయిపోయి ఉంటుంది. ఏం రాదా? హే, నిజంగా వెళ్ళిపోయాను అనుకున్నావా? నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను రాదా? సరిపోయింది. అందర్నీ హడలు కొట్టేశావు మనోహర్. నీ సర్ప్రైజ్ ఏమో గానీ అందరికీ కాసేపు షాక్ ఇచ్చేశావు. అయ్యో, విన్నావా శేషు? అనవసరంగా గోరంత దాన్ని కొండంత చేశావు. భార్య మీద ఎంత ప్రేమ లేకపోతే తన కోసం అంత దూరం వెళ్ళి ముంజలు తీసుకొస్తాడా చెప్పు నువ్వు? అన్నింటినీ భూతద్దంలో చుట్టం మానేసేషు. రాధా, చాలా కంగారు పడినట్టున్నావు కదా. మేము కూడా నిన్ను కంగారు పెట్టేశాం. కాసేపు రెస్ట్ తీసుకోపో. తీసుకెళ్ళు మనోహర్. సరే మేడం. రాదా? పదండి.
ఏంటి నాన్న ఇంకేం ఆలోచిస్తున్నావు? పో, పో, పో. షో, అనవసరంగా పిచ్చోడిపోయానే. ఎంత డ్రామా ఆడారు. ఇస్తా, తిరిగి గట్టిగా సమాధానం ఇస్తా. ఇదిగో నీకోసం ముంజలు. నేను వెళ్ళి అంతగా బతిమలాడితే రాను పొమ్మన్నాడు. ఇప్పుడెందుకు వచ్చాడు? రమ్మని పిలిచినప్పుడు రాకుండా ఇప్పుడెందుకు వచ్చాడు? ఏదో ప్లాన్ చేసుకుని వచ్చాడని ఆలోచిస్తున్నావా? హ్మ్. నేను ఉద్యోగం పోతుందనో మంచి కెరీర్ మిస్ అవుతుందనో నా స్వార్థం కోసం తిరిగి రాలేదు. ఒక ఆడపిల్ల ఎవరో పరాయి వ్యక్తికి భార్యగా నటించడానికి కూడా సిద్ధపడి వచ్చిందంటే తనంత సమస్యల్లో ఉందో అర్థం చేసుకోలేనంత ఫూల్ని కాదు. ఈ ఉద్యోగం నీకెంత అవసరమో అర్థం చేసుకున్నాను కాబట్టే తిరిగి వచ్చాను. హలో, శేషు గారి క్యాబిన్లో మీరేం చేస్తున్నారు? శేషు గారు ఈ బిల్లుని అకౌంటెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమంటేను. ఇవ్వండి. నాకెందుకో వీళ్ళ మీద డౌట్గా ఉంది. డౌట్ అక్కడ కాదు, ఇక్కడ చూడండి. ఈ బిల్ని లాస్ట్ వీకే మేడం క్లియర్ చేసేశారు. శేషు గారు మళ్ళీ సేమ్ బిల్ డేట్ చేంజ్ చేసి ఎందుకు ప్రిపేర్ చేయించారు? ఫేక్ బిల్తో డబ్బులు నొక్కేయడానికి.